హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేడ్స్ అండ్ వార్తా విశేషాలు ఎన్నో చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరు వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. యుద్ధం ముగింపు కోసం యత్నాలు, ఇరాన్కు 15 డిమాండ్స్ ముందు పెట్టిన ట్రంప్. 450 కిలోల యురేనియం అప్పగింత ముఖ్యం. సో మొత్తానికి 450 కిలోల యురేనియం అప్పగింత ముఖ్యం అన్నట్టు ట్రంప్ చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఏంటంటే ఈ యురేనియం చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ అనమాట. అది కెమికల్ ఈనాడు అణుబాంబులకు కానీ ఇట్లా దానికి యూజ్ చేయడానికి చాలా ఒక డేంజరస్ వెపన్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తుంటారు అనమాట. సో అది అప్పగించాలి అన్నట్టు యుద్ధం ముగింపు కోసం యత్నాలు చేస్తున్నట్టు కూడా చూసుకోవచ్చు. మన ట్రంప్ చెప్పుకొచ్చిందనమాట. మొత్తానికి పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్లో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు పంపినట్టు తెలుస్తోంది. అదే సమయంలో పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపించేందుకు అమెరికా సిద్ధమవుతుండటం గమనార్హం. ఈ శాంతి ప్రణాళికలను పాకిస్తాన్ ప్రతినిధుల ద్వారా అమెరికా ఇరాన్ ఎస్ఎస్జీని కూడా పంపించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఆటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ కథనం రాసింది. ఈ సబ్ఫైర్ ప్లాన్ గురించి ఇజ్రాయెల్కు అగ్రరాజ్యం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. కొన్ని షరతులు విధించి పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను నిలిపివేసే ప్రయత్నంలో మొత్తానికి ఒక యుద్ధాన్ని ఆపేసేటటువంటి ప్లాన్లు అయితే ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి కూడా ఒత్తిడి జరుగుతూ ఉంటుంది, కాల్స్ చేయడం కానీ మీటింగ్స్ పెట్టడం కానీ. కాబట్టి మొత్తానికి అది ఇంకా కొలుక్కు వచ్చినట్టుగా చూసుకోవచ్చు. అతి త్వరలో ఇక యుద్ధానికి ముగింపు పడేటటువంటి సూచనలు మనం చూడవచ్చు. మంత్రులను కలిసిన జాతీయ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్. సో మొత్తానికి మన ముదిరాజ్ ప్రధాన జాతీయ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ అన్న గారు ఇటు పొన్నం ప్రభాకర్ గారిని ఇతర మంత్రులను కలవడం జరిగింది. సో ఈనాడు చురుగ్గా పాలిటిక్స్లో పాల్గొంటూ ఏ విధమైనటువంటి సమస్యలు ప్రజలకు రావద్దు అని చెప్పేసి ఈనాడు ముదిరాజ్ సంఘం వారికైనా సరే ఈనాడు బీసీ ప్రజలందరికీ కూడా ఒక మంచి పట్టుత్వంతో ఉన్నటువంటి నాయకుడిగా మనం ముదిరాజ్ అన్న గారిని చూసుకోవచ్చు. సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చురుగ్గా యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొనే విధంగా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడం కానీ ఇటు స్పోర్ట్స్ పైన అవగాహన యువకులకి కల్పించడంలో మొదటి స్థానంలో ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు వీరేష్ ముదిరాజ్ అన్న గారిని. పశుసంవర్ధక, మత్స్య, క్రీడల మరియు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో జాతీయ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు మరియు ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి మురాసి రేణుగు సమాజాలను బీసీ డి నుండి బీసీ ఏగా పునర్వీకరణ చేయడానికి సంబంధించిన జీవో ఎంఎస్ నెంబర్ 15/2009 పునరుద్ధరణ అంశంపై చర్చించారు. అలాగే కోకాపేటలో తెలంగాణ ప్రభుత్వం ముదిరాజ్ ఆత్మగౌరవ భవన్ కోసం కేటాయించిన భూమిలో భవన నిర్మాణం కోసం 5 కోట్ల నిధులు మంజూరు చేసి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరడం జరిగింది. సో మొత్తానికి వీరేష్ ముదిరాజ్ అన్న గారు అయితే ముదిరాజ్ భవనం గురించి కానీ ఇది అక్కడ మన కోకాపేటలో ఉన్నటువంటి ఆ స్థలంలో ముదిరాజ్ సంఘ భవనం నిర్మాణం కోసం కూడా నిధులు సమకూర్చే విధంగా కూడా అక్కడ మంత్రులను జరిగి అదేవిధంగా మనం చూసుకోవచ్చు బీసీ ఏలో మనం చూసుకోవచ్చు మురాసి తెనుగు సమాజాలను బీసీడీ నుంచి బీసీ ఏగా పునర్వీకరణ చేయాలని చెప్పేసి కూడా అక్కడ రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. సో నాడు ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ముదిరాజ్ అన్నగా చేయడం చాలా సంతోషకరం. విద్యుత్ బకాయిలు మాఫీ చేయండి, సిరిసిల్ల నేతన్నలను కాపాడండి, డిప్యూటీ సీఎం భట్టికి కేటీఆర్ వినతి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు సర్ఛార్జీల భారంపై తుమ్మలకు సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి వాటికి మాఫీ చేయాలని విజ్ఞప్తి చేసినట్టుగా చూడొచ్చు. సో మొత్తానికి నాడు సిరిసిల్ల అంటేనే నేతన్నలతోని కలకలలు ఆడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా
ఆ పవర్ ఏదైతే హ్యాండ్లూమ్స్ ఉంటాయో కాబట్టి సో వాటిని మినాయించాలని చెప్పేసి కేటీఆర్ గారు బట్టి విక్రమార్క గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గుడ్ బై, 4 పేజీల రాజీనామా లేఖ విడుదల. 10 ఏళ్లుగా అవమానాలు భరించాక కూడా పట్టించుకోరా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న భావనే లేదు. ఇక రేవంత్ రెడ్డి పైనే తన పోరాటం అన్న జీవన్ రెడ్డి. మొత్తానికి జీవన్ రెడ్డి రాజీనామా లేఖను విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక పార్టీకి గుడ్ బై చెప్తున్నాడు అన్నమాట. సో ఈ విధంగా ఒక నేతలనే పట్టించుకోకుండా ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికన్నా ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించుకోవాలి, ఏ పార్టీ అయినా సరే. పాక్ లాగా భారత్ దళారీ దేశం కాదు, అఖిలపక్షంలో విదేశాంగ మంత్రి జయశంకర్. పాకిస్తాన్ను దళారీ దేశంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అభివర్ణించారు. పాకిస్తాన్ లాగా భారతదేశం ఎప్పుడు మధ్యవర్తిత్వం నేర్పే దేశం, దళారీ దేశం కాదని అన్నారు. మొత్తం మీద విదేశాంగ మంత్రి జయశంకర్ గారు స్థిరంగానే భారత్ ఇంధన భద్రత, మరిన్ని నౌకలు భారత్కు చేరుకునే అవకాశం, పశ్చిమాసియా పరిస్థితులపై అఖిలపక్షంలో ప్రభుత్వం వివరణ, సమస్య ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా సాగాలని నిర్ణయం, భారతదేశ ఇంధన భద్రత స్థిరంగా ఉందని, అదనపు సరుకులు నౌకలు వస్తున్నాయని కేంద్రం అన్ని రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తం మీద యుద్ధం కారణంగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి విమర్శలు చేసుకోవడం, పార్టీ నాయకులు తిట్టుకోవడం, ప్రజల్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి సో ప్రజలకి అన్ని లబ్ధి చెందే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటే బాగుంటుంది ప్రభుత్వాలు. కవిత పార్టీకి ముహూర్తం ఖరారు. 27న శ్రీరామనవమి రోజు పార్టీ పేరు ప్రకటన. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 27న శ్రీరామనవమి రోజు పార్టీకి పేరు ఖరారు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. మొత్తానికి నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ పెట్టేటటువంటి ఆలోచన. సో రేపు ఏదైతే శ్రీరామనవమి ఉందో ఆ రోజు పేరు ప్రకటించేటటువంటి అవకాశం ఉన్నట్టు చూసుకోవచ్చు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు, అపోహలు వదంతులు నమ్మవద్దు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టీకరణ. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసన మండలి సమావేశపు హాల్లో రాష్ట్ర పౌర సరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావులతో కలిసి గ్యాస్, పెట్రోల్ సరఫరాలను సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ నిల్వలు పంపిణీలో ఎటువంటి ఇబ్బంది లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ చెప్పేది ఒకటి, బయట పరిస్థితులు చూస్తే ఒకటి, గ్యాస్ ఏజెన్సీల దగ్గర కానీ పెట్రోల్ పంప్స్ దగ్గర కానీ ఏ విధమైనటువంటి కొరత ఉందో పబ్లిక్ అందరు చూస్తూ ఉన్నారు. సో ఈనాడు పత్రికా ప్రకటనకు గాడు క్షేత్రస్థాయిలో అక్కడ ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం కావడం కలే, దమ్ముంటే సిద్దిపేటలో తనపై పోటీ చేయాలి, అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలి హరీష్ రావు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడని పగటి కళలు కంటున్నారని విమర్శించారు. దమ్ముంటే సిద్దిపేటలో తనపై పోటీ చేయాలంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అసెంబ్లీ లాబీలో హరీష్ రావు చిట్చాట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తలకిందులుగా తపస్సు చేసిన రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరని హరీష్ రావు వ్యాఖ్యానించారనమాట. ఇక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, పొగడతలు వాళ్ళంతా వాళ్ళు పొగడతలు చెప్పుకోవడం, సో ఇదంతా ఉంటుంది. సో ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో భాగంగా పొడిగించాలని చెప్పేసి